హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్. నామినేషన్ లిస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది మనకి. నామినేషన్లో ఎవరెవరు ఉన్నారంటే సంజన, రీతు, తనుజ అండ్ డీమాన్, భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు. ఇమాన్యుయల్ లేడంట ఈసారి కూడా నామినేషన్లో. ఇంకా కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి కళ్యాణ్కి అవకాశం లేదు. కళ్యాణ్ ఇమ్ము తప్పించి అందరూ నామినేషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ సంజన గారిని అందరూ టార్గెట్ చేశారంట. అందరూ హౌస్లో ఉన్న అందరూ దాదాపు సంజన గారిని నామినేట్ చేశారంట. అయితే వీళ్ళు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు, ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు టాప్ 5కి వెళ్తారని. ఇక్కడ సంజన గారు కూడా ఈ వీక్ ఏవైతే ఓట్స్ పడ్డాయో తనకు టాప్ 5 కన్ఫర్మ్ అంటున్నారు అందరూ. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో మరి తన గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడ ఏదైతే పాయింట్ చెప్పారో రాంగే, కానీ ఆమె స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. మళ్ళీ దాన్ని రాంగ్గా చూపించుకుంటలేదు. తను పాజిటివ్గా మాట్లాడుతూ పాజిటివ్గా చూపించుకుంటుంది. మరి తను టాప్ 5లో ఉంటుందా లేదా చూద్దాం. మరి తను టాప్ 5కి వస్తే టాప్ 5లో అవకాశం కోల్పోయేది ఎవరు, డీమానా, రీతువా? ఎందుకంటే తనుజ, కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ పక్కా టాప్ 3, వీళ్ళు ముగ్గురు. టాప్ 4లో మరి డీమాన్ ఉంటాడా, రీతు ఉంటుందా? లేదంటే వాళ్ళిద్దరు కాకుండా సంజన గారు ఉంటే వాళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, రీతువా, డీమానా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.